మార్వాడి గో బ్యాక్ అనే టాపిక్ నడుస్తుంది అన్న. అందరు కలిసి ఉండాలి, అందరు మంచిగా ఉండాలి. ఏది ఒక్కొత్తంతో గొడవ అవుతాయి, ఇట్లా పెద్ద విషయం చేస్తే మంచి కాదు. అందరు మంచిగా ఉండాలి. నేను కూడా ఇక్కడ బతకడానికి వచ్చినావా, ఎక్కడ బతకడానికి వచ్చినావా, నేను కూడా అందరితో కలిసి ఉంటున్నా. ఏది ఒక్కొత్తంతో గొడవ జరిగితే పెద్ద విషయం చేస్తే మంచి కాదు. అందరు కలిసి ఉంటేనే మంచి, అంతే. ఇప్పుడు పెద్ద నడుస్తుంది కదా సోషల్ మీడియాలో, మొత్తం ఇదే నడుస్తుంది మార్వాడి గో బ్యాక్ అని. అంటే అన్న యాక్చువల్లీ అది పెద్ద విషయం కాదు. ఇది ఒక గొడవ జరిగింది అక్కడ సికింద్రాబాద్ వల్ల. దాని గురించి ఇంత పెద్ద విషయం చేస్తే మంచి కాదు. అందరు మంచి కలిసి ఉండాలి. మేము కూడా రాజస్థాన్, మనం ఇండియన్ వాళ్ళు ఎక్కడైనా ఉండవచ్చు. మీ వాళ్ళు ఇక్కడ అక్కడ రాజస్థాన్లో వచ్చి ఉండవచ్చు, నేను ఇక్కడ వచ్చి ఉండవచ్చు. కానీ అందరు కలిసి ఉంటున్నాం, మంచిగా ఉండాలి అందరు కలిసి, అంతే. ఎందుకు కొందరు బిజినెస్ చేయరాక బిజినెస్ పోటీ చేస్తారని ఇది ఇంకెక్కువ ఉద్యమం చేస్తారంటావు? ఇది ఒకటి పెద్ద టాపిక్ తీసుకొస్తారంటావు? అంటే వేరే వాళ్ళు బిజినెస్గా మాకు పోటీ, మార్వాడీలు పోటీ వస్తుర్రు అని కొందరు చేసే కుట్ర. అట్లా ఏం కాదు అని, అందరూ ఎవరు బిజినెస్ వాళ్ళే చేస్తారు. వాళ్ళకు మీరు బిజినెస్ మీరు చేసుకోవచ్చు, నా బిజినెస్ నేను చేస్తున్నా, అంత ఎవరికి ఎట్లా వస్తుందో అట్లా బిజినెస్ చేస్తారు, అంతే. దాని గురించి అంటే ఒకళ్ళిద్దరు చేసే కుట్ర అంటారు ఇది. అదే చిన్న విషయంకి పెద్ద చేస్తా అన్న, దాంతో ఇంకా ఏం కాదు, అంతే. ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం ఏం నడుస్తుంది అంటే మార్వాడి గో బ్యాక్ అనే పదం వినిపిస్తుంది. దాని గురించి ఏమంటారు? మార్వాడి గో బ్యాక్ ఎట్లా చెప్తారు సార్? మేము ఆల్ ఓవర్ ఇండియా మెంబర్స్, ఇండియా మనుషులం. మేము ఇండియాలో ఎక్కడైనా ఉండవచ్చు. ఇప్పుడు ఇండియాలో గుజరాతీ, హిందూ అంటే అందరు వచ్చేస్తారు దానిలో. ఇప్పుడు రాజస్థాన్లో ఏం వేరే కోమ్స్ లేదా, వేరే కొలంబోలు లేరా? అందరు ఉంటారు. ప్రతి ఏరియాలో, ప్రతి రాష్ట్రంలో అందరు ఉంటారు. అయితే ఇక్కడ చెప్తానికి అట్లా చెప్పొద్దు, అది తప్పు మాట. ఒక అతన్ని కొట్టిర్రంట కదా మార్వాడీలు. అది ఏమో మాకు తెలియదు సార్. అవి వాళ్ళది కొట్లాట, అది వాళ్ళది కొట్లాట. అయితే అందరికీ చెప్పొద్దు కదా, అట్లా తప్పు కదా అది. అట్లా అందరికీ చెప్పొద్దు. ఇప్పుడు వేరే రాష్ట్రంలో కూడా గిట్లా అయితే ఇక్కడ కొమటోళ్ళు ఉండొద్దు, ఇక్కడ సిక్కోళ్ళు ఉండొద్దు, ఇక్కడ వాళ్ళు ఉండొద్దు అంటే ఇట్లా మళ్ళీ ఇండియా ఉండదు, అంతా తిత్తరబిత్తర అయిపోతుంది. మార్వాడి గో బ్యాక్ అనేది వినిపిస్తుంది. దాని గురించి ఏమని చెప్తారు? మార్వాడి గో బ్యాక్ అంటే మార్వాడిది ఎందుకు గో బ్యాక్, రీజన్ ఏంటి? ఇక్కడ ఏదో ఒక గొడవ అయిందంట, ఇద్దరికి గొడవ అయింది, దానికి మార్వాడి గో బ్యాక్. ఇది అయింది ఒక తెలుగు ఆయనకి, ఒక మార్వాడి ఆయనకి ఏదో గొడవ అయింది, ఈ ఇద్దరు పర్సన్ గొడవ, దానికి మార్వాడి గో బ్యాక్ ఎక్కడి నుంచి అయిపోయింది? ఇప్పుడు ఇంకో పర్సన్ ఒక ముస్లింతోని ఒక హిందూతోని అయింది, హిందూ ముస్లింకి కొట్టినారు, ముస్లిం గో బ్యాక్, లేకపోతే ముస్లిం హిందూకి కొట్టినారు, అంది చెప్తాం అది. సో సేమ్ థింగ్, అది ఇద్దరికి గొడవ అయింది, దానికి మార్వాడి గో బ్యాక్ లేదు. ఇది సింపుల్గా పొలిటిసైజ్ చేస్తున్నారు, దీనికి ఉట్టిగా పెద్దగా చేస్తున్నారు, మ్యాటర్ ఏం లేదు. ఇక్కడ ఫస్ట్ ఈ మార్కెట్ ఏరియాలో కావాల్సిందేమో ట్రాఫిక్ కంట్రోల్, ట్రాఫిక్ ఎట్లా మేనేజ్ చేయాలో అది చేయాలా, దానికి ఏదో ఒక పర్ఫెక్ట్గా ఒక మార్గం తీయాలా. వాళ్ళకి ఒక మీటింగ్లో కూడా చెప్పినా నేను, వన్ సైడ్ పార్కింగ్ పెట్టండి, అప్పుడు దానికి సాల్వ్ అవుతుందని. దానికి ఎవరు చూడరు. కాదు, ప్రాబ్లం క్రియేట్ చేయాలా, దాని తర్వాత దానికి పెద్దగా చేయాలా, పొలిటిసైజ్ చేయాలా, అదే కావాల్సింది. సొల్యూషన్స్ వద్దు, సొల్యూషన్స్ చేస్తే వస్తాయి. 100% ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. సో వితౌట్ సొల్యూషన్ ప్రాబ్లమ్స్ రోజుకి ఒక ప్రాబ్లం అవుతుంది. దానికి మార్వాడి గో బ్యాక్, రేపు ఏమో ముస్లిం గో బ్యాక్, హిందూ గో బ్యాక్, మరాఠీ గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్, కన్నడ గో బ్యాక్. అక్కడ బెంగళూరులో అవుతుండే, మనం హైదరాబాద్ ఇట్లా ఉంది అట్లా ఉంది చెప్పుకున్నాము. ఇప్పుడు సేమ్ థింగ్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా అవుతుంది. ఏం మీనింగ్ అది? అందరు గో బ్యాక్ పోయిగా బయట దేశాల నుంచి మళ్ళీ ఇండియన్స్ గో బ్యాక్. అది చాలా చాలా తప్పు. ఈ విషయం ఎవరైతే మాట్లాడుతున్నారో, ఈ మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్, అగర్వాల్ గో బ్యాక్, చాలా తప్పు. ఇది యాక్చువల్గా ఈ విషయము దీనికి రాంగ్ వేగా తీసుకున్నారు. ఇది ఇండియాకి అందరు కలిసిగా ఉంటారు, ఫస్ట్ థింగ్ ఇండియాలో. సెకండ్ థింగ్ హైదరాబాద్ ఏమో దీనికి ఫేమస్ ఉంది, అందరు కలిసిమెలిసి ఉండాలని ఉంది. దీనికేమో ఏదో ఒక ఇష్యూ పట్టుకొని దీనికి ఇట్లా మార్వాడి గో బ్యాక్ అని పెట్టినారు, అది చాలా రాంగ్ ఇష్యూ. దీనికి ఈ మ్యాటర్కి యాక్చువల్ మ్యాటర్ ఏంటి, ఎవరు మాట్లాడతారు వాళ్ళ మ్యాటరే తెలియదు. ఆయన ఇట్లా చెప్పేశాడు, అట్లా చెప్పేశాడు, అంత వర్డ్స్ యాడ్ చేసి ఎవరున్నారు ఆ స్పాట్ మీద? ఎవరున్నారు ఆ స్పాట్ మీద? రికార్డింగ్ వినిపించండి ఒకవేళ ఉంటే, లేదంటే ఒట్టిగా మాట్లాడడం తప్పు. అది ఎవరు కూడా చెప్పరు. ఎవరు గొడవ ఆయనకు తెలియదు కూడా, ఆ పర్సన్కి తెలియదు కూడా ఎదురు పర్సన్ ఏంటి, ఆయన ఎస్టీనా, ఎస్సీనా, బీసీనా ఎవరు తెలియదు, తెలుగు అయినా, ముస్లిం అయినా, మరాఠీ అయినా తెలియదు కూడా. ఆయన కోపంలో ఆయన చెప్పినాడు, ఈయన తిట్టిన దానికి మ్యాటర్కి ఏమో ఇట్లా అట్లా చెప్పినారని. అసలు ఆయన చెప్పిన విషయం కరెక్టా లేదా అది వెరిఫై చేయాలా. దాని తర్వాత మీడియాలో పోవాలి. అది మీడియాలో ఈయన చెప్పిండు, ఇట్లా చెప్పిండు, ఆయన ఆ లీడర్ ఇట్లా చెప్పిండు, అంతే 100%. వాళ్ళు కూడా తప్పు. అట్లా
మీరు ఆయన ఎస్టీ ఎస్సీ ఆయనకి కొట్టినరని చెప్తున్నారు, వాళ్ళకి కూడా బదనాం చేస్తున్నారు కదా, ఒక కులంకి కొట్టినట్టు చేసేస్తున్నారు మీరు. సో అది 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 అట్లా చేయకూడదు. ఉన్న మ్యాటర్కి ఏముంది దానికి సొల్యూషన్ చూడాలా. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం, మార్వాడి గో బ్యాక్ అనేది నడుస్తుంది. అలాగే ఇప్పుడు తెలంగాణ బంద్ కూడా అంటారు 22. దేనికన్నా ఇది తెలంగాణ హైదరాబాద్ అంటే ప్రపంచంలో ఉన్న నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు అనే ఫీలింగ్గా తయారవుతున్న హైదరాబాద్ సిటీ అన్న ఇది. నువ్వు గో బ్యాక్ అంటానికి నువ్వెవరు, నేనెవరు? మార్వాడి అంటున్నావు. మహారాష్ట్రలో, రాజస్థాన్లో నలిగిపోయిన వాళ్ళు ఈరోజు వాళ్ళలో ఉన్న కలయిక కానీ, వాళ్ళలో ఉన్న కూటమి కానీ నీలో ఉందా? వాళ్ళల్లో ఉన్న కలయిక కానీ, వాళ్ళల్లో ఉన్న కూటమి కానీ నీలో ఉందా? వాడు నష్టపోయినా కానీ వాడికి 10 మంది, వాడు మళ్ళీ సుఖపడేదాకా వాడిని రక్షించేవాడు వాడు మార్వాడి వాడు. నువ్వు అరే వాడు నష్టపోతున్నాడు ఇంకా నష్టపోవాలని చూసేవాడివి, నువ్వు వాడి మీద పోరాటం చేస్తున్నావా? ముందు నువ్వు నీ చుట్టూ ఉన్న నీ వాళ్ళని నువ్వు గట్టిగా పట్టుబట్టి నువ్వు పైకి తెచ్చుకో. అది పౌరుషం, కాలు ఎగరేయటం అంటే. పోయి వాళ్ళ మీద పడితే ఏం ప్రయోజనం అన్నా? ఇంచే కూడా నీకు ప్రయోజనం లేదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకో. నీ వాళ్ళనేమో పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి పంపించి అక్కడ కాళ్ళు, బూటులు, పెట్రోల్ బంకుల్లో ఇట్లో చేపించి ఏడేమో వాళ్ళు వచ్చి ఈడ స్వచ్ఛంగా జాబ్ పెట్టుకుని కాళ్ళు ఎగరేసి కూర్చుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వాళ్ళని గో బ్యాక్ అంటానికి నువ్వెవడు? వినేవాడినే. ఆలోచించాలి. గో బ్యాక్ అంటాం చాలా రాంగ్. అది తెలుగు వాళ్ళు ఆలోచించాలి. ఒకప్పుడు తెలుగు వాళ్ళ కలయిక కంటే భారతదేశమే భయపడింది. అలాంటి చరిత్ర కలిగిన తెలుగు రాష్ట్రాలు విడిపోవటము, తెలుగు వాళ్ళలో ఒక కలయిక లేకపోవడము చాలా ఇబ్బంది. దానివల్ల మనమే నష్టపోతాం. వాళ్ళని గో బ్యాక్ అంటాం కాదు, వాళ్ళ వల్ల మనకే చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన కలయిక అనేది మనం గుర్తు తెచ్చుకోవాలి. మనం పైకి రావడానికి ఏం చేయాలి, మన చుట్టూ ఉన్న పదాలను పైకి తేవడానికి ఏం చేయాలి అని ఆలోచన చేయండి. దాన్ని ఒక ఉద్యమం చేయండి. మన వాళ్ళు నలిగిపోతున్నారు. ఒక పక్కన రిజర్వేషన్ వల్ల కానీ దేనివల్ల కానీ కొన్ని వల్ల నలిగిపోతున్నారు. వాటి గురించి మీరు పోరాటం చేయండి. కానీ ఇలా మారువాడి వాళ్ళ మీద వాళ్ళని అనే హక్కు మనకు లేదన్నా. వాళ్ళు వచ్చి స్వేచ్ఛంగా బతుకుతున్నారు. ఒకరిని కాదు 10 మందిని బతికించగలరు. ఆడు 10 తాగి తొంగున్నా కూడా వాళ్ళని బతికించగలరు. మన వాళ్ళు అట్లా లేదు. కలయిక అనేది రావాలి. వాళ్ళని చూసి మన వాళ్ళు నేర్చుకోవాలి. ఇంకా అన్న ఇప్పుడు సోషల్ మీడియాలో మార్వాడి గో బ్యాక్ అనేది వినిపిస్తుంది, దాని గురించి ఏం చెప్తారు? లేదు, ఏమీ లేదు. తెలుగు వాళ్ళు బాగా మమ్మల్ని గౌరవ ఇచ్చేది, బాగా హెల్ప్ చేస్తున్నారు, బాగా సైన్ చేస్తారు. ఇలా ఏమీ లేదు ఈడే. అదే వాళ్ళు కులం పేరుతో మార్वाड़ी देश नहीं कोई तेलुगु वाला तकलीफ नहीं दे रहा। मान मर्यादा गौरव से हम लोग रह रहे हैं यहाँ पे, कोई चीज़ का तकलीफ नहीं है हम लोगों का। बहुत गौरव अच्छे से दे रहे तेलुगु वाले, हम लोग भी इसको गौरव अच्छे से दे रहे तेलुगु वाले को। कोई चीज़ का सोशल मीडिया पे नहीं चल रहा है यहाँ पे। అలాగే అతని కులం పేరుతో కాకుండా మళ్ళీ नहीं कुलम के ऊपर कोई नहीं सुनाई दे रहा है यहाँ पे। सब एकदम भाई भाई की जैसे चल रहे हैं, कोई कॉलम के ऊपर नहीं चल रहे। जैसे हम लोग मारवाड़ी, हमारे में भी कॉलम है, लेकिन आप सब लोग क्या बोल रहे हैं मारवाड़ी सेठ। जैसे हम भी तेलुगु भाई लोग बोल रहे हैं, हम लोग भी कॉलम से किसको भी नहीं बता रहे। एकदम मान मर्यादा गौरव से धंधा कर रहे हैं, बिजनेस कर रहे हैं, अच्छा सब कुछ। यहाँ पे कोई चीज़ का तकलीफ नहीं है। मारवाड़ी गो बैक అనేది వినిపిస్తుంది, దాని గురించి ఏం చెప్తారు? हम लोग सब भारतीय हैं, हम सब मिलजुल के रहना चाहिए। अब हिंदू सब मिलजुल के, ये सब मिलजुल के रहे तो सब सबके लिए बहुत अच्छा है और सब शांतिपूर्वक रहना चाहिए।